తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మెట్టు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గౌడవెల్లి సాకేత్ భూ సత్వలో వృక్షార్చన కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిలు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం గౌడవెల్లి గ్రామంలోని మల్లన్న జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కృషి హోంలో అనాథ విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో మేడ్చల్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, నాయకులు పాల్గొన్నారు. ఆయన జన్మదినం అంటే ఒక పండుగ దినం. ఎందుకంటే భారతదేశంలో 28 రాష్ట్రాలుంటే అందులో ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిండు మన కేసీఆర్ గారు. దేశంలోనే 12,769 గ్రామాలుంటే ప్రతి గ్రామంలో తాగునీరు, సాగునీరు, డంపింగ్ యార్డు, గ్రేవ్ యార్డు, 24 గంటల కరెంటు, ఇవన్నీ కూడా మన క్రీడా మైదానం, ఇవన్నీ కూడా తీర్చిదిద్దింది. 1000 గురుకుల పాఠశాలలు కులమత భేదం లేకుండా బీసీలకు, ఎస్సీలకు, మైనార్టీలకు ప్రతి ఒక్కరికి గురుకుల పాఠశాలలు తెరిచిన ఘనత కూడా మనకు సీఎం కేసీఆర్. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆయన జన్మదినం అందరూ కూడా ఊర్లల్లో ప్రతి వాడల పండుగ వాతావరణం తీసుకొచ్చారు. ఇక్కడ మా గౌడెల్లో పెద్ద ఎత్తున ఇవాళ చెట్లు నాటినాం. అదే మాత్రంగా పెద్ద అనాథాశ్రమం వచ్చింది. మా సంతోషరావు గారు వచ్చారు. ఆయన కూడా ఈరోజు కేసీఆర్ గారి పేరు మీద 2 లక్షల రూపాయలు దీనికి డొనేషన్ కూడా ఇస్తున్నాడు. ఏది ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఆయన మళ్ళీ రావాలి, సీఎం కావాలి అని ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి ఆయన 110 ఏళ్ళు మంచిగా బతకాలి ఆనందంగా.